ప్రియమైన సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఏదైనా ఒక రాశి ఫలితం గురించి కాకుండా, రాశి ఫలాలు అసలు ఏమిటి, అవి ఎందుకు చెప్పబడుతున్నాయి, మన జీవితం మీద అవి ఎలా ప్రభావం చూపుతాయి, ఇవి నిజంగా ఉపయోగపడతాయా అనే విషయాలను ప్రశాంతంగా, సులభంగా మీకు అర్థమయ్యే విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు మీరు రాశి ఫలాలను భయంగా కాదు, భరోసాగా వినడం నేర్చుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం అంటే ఏమిటి? మన భారతీయ సంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రం ఒక వేదాంగం. జ్యోతిష్యం అంటే కేవలం భవిష్యత్తు చెప్పడం కాదు, మన కాలానికి, కర్మకి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేయడం. మన జీవితం యాదృచ్ఛికం కాదు. మన జన్మ సమయంలో ఆకాశంలో ఉన్న గ్రహాల స్థితి మన వ్యక్తిత్వం, ఆలోచన, ప్రయాణంపై కొంత ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావాలను అర్థం చేసుకోవడానికే జ్యోతిష్య శాస్త్రం. రాశి అంటే ఏమిటి? సాధారణంగా మనం చెప్పుకునే రాశి అంటే మీ చంద్రరాశి. మీరు పుట్టిన సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అదే మీ జన్మరాశి. చంద్రుడు మన మనస్సుకు ప్రతీక, భావోద్వేగాలకు ఆధారం, రోజువారీ ఆలోచనలకు కారకం. అందుకే రాశి ఫలాలు ఎక్కువగా మన రోజువారీ జీవితంకి దగ్గరగా ఉంటాయి. రాశి ఫలాలు ఎందుకు చెప్పాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. రాశి ఫలాలు మనను భయపెట్టడానికి కాదు, కష్టం తప్పించుకోవడానికి కాదు. రాశి ఫలాలు చెప్పేది ఒక్కటే: ఈ కాలంలో నీకు ఇలా అనిపించవచ్చు, ఇలాంటి పరిస్థితులు రావచ్చు, ఇలా ఆలోచిస్తే నీవు సులభంగా ముందుకు వెళ్ళగలవు. అంటే ఒక మార్గదర్శకం, ఒక మానసిక దిశ, ఒక సిద్ధత. బ్రెయిన్. రాశి ఫలాలు ఎలా పనిచేస్తాయి? గ్రహాలు నిన్ను తిప్పడం లేదు. గ్రహాలు నీ కర్మను తీసేసే శక్తి కూడా కాదు. కానీ గ్రహాలు ఒక వాతావరణం సృష్టిస్తాయి. ఉదాహరణకి, వర్షం పడితే నీ చేతిలో గొడుగుంటే నీకు ఇబ్బంది లేదు. అలాగే రాశి ఫలాలు మన చేతిలోని గొడుగులాంటివి. ముందే తెలుసుకుంటే మన నిర్ణయాలు మారుతాయి, మన స్పందన ప్రశాంతంగా ఉంటుంది. రాశి ఫలాలను ఎలా వినాలి? ఇది చాలా ముఖ్యం. నమస్కారం. ఇలా చెప్పారు అంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఇది తప్పక జరుగుతుందేమో అని భయపడడం కాదు. ఒక సూచనగా తీసుకోవాలి. మనస్సు సిద్ధం చేసుకోవాలి. మన కంట్రోల్లో ఉన్న వాటిపై పనిచేయాలి. అదే సరైన విధానం. రాశి ఫలాలు మరియు మన కర్మ. గుర్తుంచుకోండి, కర్మ గ్రేటర్ దాన్ గ్రహం, ప్రయత్నం గ్రేటర్ దాన్ కాలం, ఆలోచన గ్రేటర్ దాన్ పరిస్థితి. రాశి ఫలాలు మీ ప్రయత్నాన్ని ఆపలేవు, మీ భవిష్యత్తును బంధించలేవు, కానీ సరైన దిశలో నడిపించగలవు. నమస్కారం. సాంప్రదాయ సూచనలు ఎందుకు చెబుతారు? మనం చెప్పే మంత్రం, రంగు, ఆరాధన ఇవి గ్రహాల్ని భయపెట్టడానికి కాదు, మన మనస్సుకు ప్రశాంతత ఇవ్వడానికి, క్రమశిక్షణ అలవాటు చేయడానికి, నమ్మకాన్ని పెంచడానికి. ఆధ్యాత్మికత అనేది భయానికి కాదు, సమతుల్యానికి. సోదర సోదరీమణులారా, రాశి ఫలాలు విధిని రాసేవి కావు, భవిష్యత్తులు బంధించేవి కావు. కానీ మనకు అర్థమయ్యే భాషలో మన జీవన ప్రయాణానికి ఒక దిశ చూపించే దీపం. ముగింపు సందేశం. ఈ ఛానల్లో మీరు వినే ప్రతి రాశిఫలం భయంతో కాదు, నమ్మకంతో, ప్రశాంతతతో చెప్పబడుతుంది. జీవితం గమ్యం కాదు, ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో జ్యోతిష్యం మీకొక సహచరుడు మాత్రమే. మీ జీవితాన్ని నడిపించేది మీ ఆలోచన, మీ ప్రయత్నం, మీ కర్మ. భగవంతుడు మీ అందరినీ శాంతి, ఆరోగ్యం, సద్గుణాలతో ఎల్లప్పుడూ నడిపించాలని కోరుకుంటూ నమస్కారం.